హలో ప్రోగ్రామ్ నాయకత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం చైర్మన్ సార్ ఓ చైర్మన్ సార్ సీనియర్ నాయకుడు మీ అందరికంటే ఏంటిది ఫోన్ కట్టి 14,74,74,000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి ఎవరికైతే ఇబ్బంది అయి ఆర్థికంగా దోచుకొని లేని వాళ్లకు మరి ముఖ్యమంత్రి సహాయ నిధికి వెళ్ళి డబ్బులు ఇవ్వడం జరిగింది. గత 15 నెలల నుంచి కేవలం మల్లాపూర్ మండలంలో దాదాపు 60 లక్షల రూపాయల వరకు మంజూరు చేయించడం జరిగింది. అంటే ఇంత పెద్ద అమౌంట్ ఈ 14 నెలల లోపల ఎక్కడ కూడా జరగలేదు. గతంలో కూడా ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయని విధంగా పేద ప్రజలకు అండగా ఉండే విధంగా పేద ప్రజలకు ఆపది వస్తే హాస్పిటల్ పాలైతే వాళ్ళందరినీ ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంది. మిమ్మల్ని ఆదుకునేందుకు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మేమున్నాము. ఇక్కడ ఉన్న మీ ఏ గ్రామంలో అయినా మీకు ఏమన్నా కాలు కానీ చేయి కానీ అనుకోని సంఘటనలు కలిగి హాస్పిటల్లో అడ్మిట్ అయితే దానిలో మెజారిటీ భాగము ఏదైతే ఆర్థిక సాయం ఈ ప్రభుత్వం మీకు అందజేస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఈరోజు 14,74,000 రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇందిరమ్మ ఇండ్లు కానీ ఇప్పుడు లేని వాళ్ళందరూ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అతి త్వరలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కాపీలు ప్రొసీడింగ్ కాపీలు కూడా అందజేయడం జరుగుతూ ఉన్నది. సన్న బియ్యం మీరు అందరు చూస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో దొడ్డుబాట్లు ఇస్తే అందరు అమ్ముకునేది. ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు సంతోషంగా ఆరోగ్యంగా మరి బియ్యాన్ని వడ్లు బియ్యం తినుకుంటా మరి ఇవాళ అమ్ముతలేదు. గత ప్రభుత్వం ఇచ్చిన బియ్యం అంతా కూడా అమ్మడం జరిగింది. ఇవాళ ఎంత మంచి వాటిని ఇస్తున్నామంటే బియ్యం ఇస్తున్నామంటే మీరందరూ కూడా మరి తిని ఆరోగ్యంగా ఉండే లాంటి బియ్యాన్ని సన్న బియ్యాన్ని ఈ ప్రభుత్వం అందజేస్తూ ఉన్నది. రేషన్ కార్డులు ఆనాడు మాట చెప్పినాం. ఎవరెవరికైతే రేషన్ కార్డు లేని వాళ్ళందరూ కూడా మరి రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం కింద ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో మరి ఆర్థిక పరిస్థితి లేక మరి పెద్ద చదివి వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద రాజీవ్ యువ వికాసం కింద కూడా మరి త్వరలోనే వాళ్ళకు బ్యాంకు ద్వారా మరి మంజూరు చేయించి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మీకు డబ్బులు కూడా మంజూరు చేయిస్తూ ఉన్నది ప్రభుత్వం. వీళ్ళందరూ దయచేసి మరి ఇంత ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పేద ప్రజలకు వాళ్ళకి నీడగా ఉండాలి, వాళ్ళకి నీడ కావాలి, పేద ప్రజలకు అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు కావాలని కూడా ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు చేయించడం జరిగింది. మన నియోజకవర్గానికి దాదాపు 3,500 ఇల్లు మంజూరైంది. ఇక్కడ మల్లాపూర్ మండలం పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ అందరికంటే కూడా మన 760 ఇల్లు కూడా మల్లాపూర్ మండలానికి మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డు కూడా ప్రతి ఒక్కరి అర్హులు అందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చారు. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా
ఎవరెవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీవ్ వికాసం కింద తప్పకుండా మంజూరు అవుతాయని తెలియజేస్తూ ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు